హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ స్టేట్లో సైకాలజీ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి ఏది? ఈ క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల యొక్క పెంపక శైలి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, సాధికారతత్వ పెంపక శైలి. సాధికారతత్వ పెంపక శైలి. వికాస దశల ప్రకారం ఏది? మధ్య దశ. వికాస దశల ప్రకారం ఏది? మధ్య దశ. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 40 నుండి 60 సంవత్సరాలు. 40 నుండి 60 సంవత్సరాలు. వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది? వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, వికాసం బహుమితీయమైనది. వికాసం బహుమితీయమైనది. ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఏ దశకు చెందుతుంది? ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఏ దశకు చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, శైశవ దశ. శైశవ దశ. క్రింది వాణిలో ఉద్వేగం కానిది ఏది? ఈ క్రింది వాణిలో ఉద్వేగం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, పాడటం. పాడటం. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ దశలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఏ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ నైతికత. పూర్వ సాంప్రదాయ నైతికత. రాము వయస్సు 12 సంవత్సరాలు. అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము ప్రజ్ఞాలబ్ధి ఎంత? రాము వయస్సు 12 సంవత్సరాలు. అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 125. 125. రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాగి మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన ఎంత? రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాగి మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, 50%. 50%. క్రింది వాణిలో సరైన కానిది ఏది? క్రింది వాణిలో సరైనది కానిది ఏది? క్రింది వాణిలో సరైనది కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. సరళకు తెలుగు బాగా వచ్చు. దీని వలన ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ అడిగిన బదిలీ ఎంత? సరళకు తెలుగు బాగా వచ్చు. దీని వలన ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ అడిగిన బదిలీ ఎంత? బదిలీ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, రుణాత్మక బదిలీ. రుణాత్మక బదిలీ. డిస్పాసియా అనేది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, భాషణలో వైకల్యము. భాషణలో వైకల్యము. మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. మనోవిశ్లేషణ సిద్ధాంతం. మిన్నెసోటా మల్టీపేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ నందలి ప్రశ్నల సంఖ్య ఎంత? మిన్నెసోటా మల్టీపేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ నందలి ప్రశ్నల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, 550. 550.
ఇతివృత్త గ్రాహ్యక నికషను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఇతివృత్త గ్రాహ్యక నికషను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ముర్రే అండ్ మోర్గాన్. మున్నే అండ్ మోర్గాన్. FLN ను విస్తరించండి. FLN ను విస్తరించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది? పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 NCERT. NCERT. NEP 2020 చైర్మన్ ఎవరు? NEP 2020 చైర్మన్ ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. డాక్టర్ కస్తూరి రంగన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయుల సంఖ్య 2009 ప్రకారం నియమించబడవలసిన సంఖ్య ఎంత? ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయుల సంఖ్య 2009 ప్రకారం నియమించబడవలసిన సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 3. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 25%. 25%. RTE 2009 ప్రకారం క్రింది వానిలో సరైనది ఏది? RTE 2009 ప్రకారం క్రింది వానిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. టీసీ లేనప్పటికీ ప్రవేశమును తిరస్కరించరాదు. ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఏ మూల్యాంకనం కిందికి వస్తుంది? ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఏ మూల్యాంకనం కిందికి వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం. NCF 2005 ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టింది? NCF 2005 ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ జ్ఞాన నిర్మాణం. జ్ఞాన నిర్మాణం. క్రింది వానిలో ఇన్పుట్ సాధనం ఏది? ఈ క్రింది వానిలో ఇన్పుట్ సాధనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 స్కానర్. స్కానర్. HTML అంటే ఏమిటి? HTML అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏది? ఈ క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఫోటోషాప్. ఫోటోషాప్. ఈ క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉదాహరణ ఏమిటి? ఈ క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 మరియు 3 యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష కూడా అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 HTML, CSS. HTML మరియు CSS. HTML మరియు CSS. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది? పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మనబడి నాడు నేడు. మనబడి నాడు నేడు.
జగనన్న విద్యా దీవెన దేనికి ఉద్దేశించబడినది? జగనన్న విద్యా దీవెన దేనికి ఉద్దేశించబడినది? The correct option is option 4, fees reimbursement. Fees reimbursement.